నేను చేయబోయేటువంటి పని వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో కార్పొరేట్ సంస్థల్లో వాటిలో పెద్ద ఉద్యోగాలు అవి చేసి అవన్నీ వదిలేసి వాలంటరీగా వదిలేసి దేశానికి ధర్మానికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుండగా నేను అబ్జర్వ్ చేస్తుండగా నేను ఒక రీసెర్చర్ని, ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్ని, ఒక కార్పొరేట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ని ఇవన్నీ చేసి ఆ పిల్లలకి కొన్నాళ్ళు అవన్నీ వదిలేసి అకాడమిక్స్లో కూడా వచ్చి ఒక యూనివర్సిటీకి డీన్గాను ప్రొఫెసర్గాను ఉన్నాను బెంగళూరులో. చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో భారతదేశంలో హిందూ దేశంలో హిందుస్థాన్ అంటాం కదా మనం, హిందూ దేశంలో హిందువులు అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి 90% హిందువుల్లో 90% అంటే హిందువులు 80%, వాళ్ళల్లో 90% హిందువుల్లో 80%లో 90% ఆఫ్ ది పీపుల్ seems to be not having basic minimum understanding or knowledge about fundamentals of Sanatana Dharma or Hinduism. Sir, this is very big statement and bold statement also. Yes, of course, it is a factual statement. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నమాట అంటే ఇట్స్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ అంటున్నది, మన అమ్మమ్మ వీళ్ళందరూ లేదా మన అమ్మ నాన్న కూడా, అరే పంచపాండవులు ఎంతమంది అంటే మంచకోళ్ళలాగా అని 2,000 చూపించాలంట. మంచకోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి 2,000 అంటే వానికి పంచపాండవులు పంచ అనే మాటలోనే 5 ఉన్నారు, అది కూడా అవగాహన లేకుండా బేసిక్ ఇది ఇట్లాంటి జోక్ అది ఇవాళకి నిజంగా కనపడింది నాకు. ఎలా అంటే ఇప్పుడు రాముడి భార్య పేరు చెప్తారు, లక్ష్మణుడి భార్య పేరు సగం మంది చెప్తారు, భరతుడు శత్రుఘ్ని భార్య పేరు చెప్పలేరు. నిన్న మొన్న ఎవరినో అడుగుతుంటే పిల్లల్ని 8-9 ఏళ్ల పిల్లల్ని ధర్మరాజు పేరు కూడా తెలియదు, భీముడు అర్జునుడి పేరు కొంత తెలుసు పంచపాండవుల్లో, నకులుడు సహదేవులు తెలియదు. వాళ్ళు అసలు ఎందుకున్నారు, ఏం చేస్తారు, వాళ్ళ స్పెషాలిటీ అంటే తెలియదు. ఇలాగా బేసిక్ ఫండమెంటల్స్ అంటే అందరూ అలా ఉంటారనే దానికి కూడా లేదు కదా, మీరు అంత సింపుల్గా జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కొన్నాళ్ళ క్రితం ఒక వాట్సాప్ వీడియో కూడా చూశాను. ఒక ఆయన మీలాంటి జర్నలిస్ట్ ఒక అతను ఒక సిటీస్లో కాలేజెస్గా మైక్ పట్టుకొని పోయి అక్కడ జీరిపోయిన జీన్లు వేసుకొని ఫ్యాషనబుల్గా అమ్మాయిలు అబ్బాయిలు యంగ్స్టర్స్ నుంచొని ఉన్నారు, కాలేజీ స్టూడెంట్, స్కూల్ కూడా కాదు. వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లాంటి ప్రశ్నలే అడిగాడు. కంసుడికి భీముడు ఏమవుతాడు అంటే కజిన్ బ్రదర్ అని, రావణాసుడికి కంసుడు కజిన్ బ్రదర్ అని, అంటే వాడికి అవగాహన లేదు. ఏమేమో అసలు ఇంకా భారత రాష్ట్రపతి అంటే పేరు కూడా పూర్తిగా తెలీదు, పలకలేనటువంటి పరిస్థితిలో ఇవాళ యువత ఉంది. అటువంటి ఇవన్నీ మాకెందుకండి అంటాడు. కానీ అన్ని రకాల కొరియా కేపాప్ అనేటువంటివి చూస్తున్నారు ఇవాళ. మనం ఇది కాకుండా యువత ఎప్పుడు కూడా ఫోను దగ్గర పెట్టుకొని అవే చూస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు నైతిక విలువలు మా జనరేషన్లో కానీ ఆ తర్వాత కూడా ఒక మోరల్ స్టోరీస్ అని, ఒక పెద్ద బాల శిక్షణ అని, ఒక క్లాసులో కూడా కరికులంలో కొన్ని మోరల్ నీతి పాఠాలు, నాన్ డీటెయిల్డ్ అనేటువంటి టెక్స్ట్లో పంచతంత్ర కథలు ఇలాంటివి, భర్తృహరి శతకాలు, ఇంకా మంచి పద్యాలు తెలుగులో కానీ ఇంకా వేరే భాషల్లో కానీ ఉండేవి. ఇప్పుడు అది ఉన్నట్టుగా కనపడట్లేదు. మరి అటువంటిప్పుడు ఏమవుతుందంటే పిల్లలందరినీ కూడా ఒక మెషిన్స్ లాగా, మెర్సనరీస్ లాగా తయారు చేస్తున్నారు పిల్లల్ని కూడా. లేదా ఎంతసేపటికి ఒక ఇంజనీరింగ్ చదివేటువంటి నారాయణ, చైతన్య, రామయ్య, కృష్ణయ్య ఇట్లాంటి వాటిలతో పిల్లల మీద ఎంతో భారం వేసి వాళ్ళకి ఒక స్ట్రెస్, ఫ్రస్ట్రేషను, ఇన్ఫాక్ట్ సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చి ఒక పోటీ ప్రపంచంలో ఒక ఏమీ సాధించలేని ఇంజనీరింగ్ చదవకపోతే వేస్ట్ అనేటట్టు, పోనీ ఇంజనీరింగ్ చదివితే ఏదో ఒక మెకానికల్ వచ్చింది, ఐఐటి కూడా కొట్టావు, లేదా ఆర్ఈసీ ఎన్ఐటి కొట్టావు, నువ్వు చేసే పని ఏంటి తర్వాత సాఫ్ట్వేర్ చివరికి చేసేది. సో నువ్వు చదివే చదువుకి నువ్వు చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. సో ఇప్పుడు మీరు అడిగినట్లుగా చాలామంది అడిగారు, అయ్యా ఇవన్నీ ఎందుకు తెలియాలి మాకు సనాతన ధర్మం గురించి బేసిక్స్, ఇవి తెలుసుకుంటే మాకేంటి ఉపయోగము అంటే దానికి హోలిస్టిక్ లైఫ్. ఒక సైడ్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒకటి వృత్తిపరమైనటువంటి విద్య లేదా స్కిల్ అనుకో, నాలెడ్జ్ స్కిల్, దానికి తగినటువంటి స్కిల్. విద్యకి స్కిల్కి సంబంధం లేదు. ఏం చేసినా చివరికి పైథానో జావానో అట్లాంటివి ఏవో చేసుకొని మళ్ళీ ఉద్యోగానికి రావాలి. నువ్వు ఎంత పెద్ద దాని గురించి ఎంతో కష్టపడి జీవితం అంతా చేస్తున్నావు, చివరికి నీ చదువుకి నువ్వు చేసే ఉద్యోగానికి 90% ఆఫ్ ది పీపుల్కి సంబంధం లేదు. మీరేదో ఏం చదివారన్నారు, పొలిటికల్ సైన్స్ చదివారన్నారు, మరి ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అలాగే నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత పిహెచ్డీ చేశాను, ఒక 30 ఏళ్ళు హెచ్ఆర్డీలో పనిచేశాను. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇవి కాదు దేశానికి ధర్మానికి చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ సార్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఏదైతే యువత యంగ్స్టర్గా అప్డేటెడ్ వర్షన్ అవుతున్నారో, ఎట్ ది సేమ్ టైం
హిందూ సమాజాన్ని రక్షించడానికి లేదంటే సనాతన ధర్మ పరిరక్షకులుగా అనేకమైన ఆశ్రమాలు వచ్చినాయి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వాటి గొప్పతనం చెప్పే గురువులు, సాధువులు, వీళ్ళు కూడా అట్ ది సేమ్ టైం వీళ్ళతో కూడా కంపారిజన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా పెరిగినట్టే కదా. అంటే మన సంస్కృతిని చాటి చెప్తున్నట్టే కదా. ఇంకా మనం తగ్గుతున్నాం అనే ఆలోచన మనకు ఎందుకు రావాలి? కరెక్ట్, తగ్గుతున్నాం. ముఖ్యంగా 20 ఏళ్లలో చాలా దీని గురించినటువంటి అవేర్నెస్ పెరిగింది, ఒక పాజిటివ్ సైడు. రైట్. ఇంకో దృక్కోణంలో నెగిటివ్ అని అనలేం, కానీ ఒక రకమైన పోలరైజేషన్ కూడా జరిగింది దేశంలో పోలరైజేషన్ జరిగింది. హిందూ చైతన్యం పెరిగింది. ఈ సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద కూడా చాలా మందికి ఇంట్రెస్ట్, అవేర్నెస్. చూసారా, ఇంట్రెస్ట్ వచ్చిందని మీరే అంటున్నారు, బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని. కానీ ఓవరాల్ గా మనం హిందూ గర్వపడాలి అంటే పోలరైజ్ అయిందని కూడా చెప్తున్నాను నేను. మనంతా హిందువులంతా సంఘటన కావాలి, ఏకం కావాలి, యాక్టివిజం బాగా పెరిగింది, కానీ యాక్షన్ లేకుండా పోయింది. సో నన్ను కూడా అడుగుతుంటారు, సార్ మీరు యాక్టివిజం చేయాలి, వాళ్ళందరూ వస్తున్నారు, ఇంటలెక్చువల్ క్షత్రియులు కావాలి, మనం కూడా కత్తులు పట్టుకొని నుంచుంటే కానీ వాళ్ళని ఎదుర్కోవాలి. ఎంతసేపు వాళ్ళ ఫోకస్ మీద చూస్తున్నాం, కానీ మన ఫోకస్ మీద మనం ఏం చేయాలి. అసలు హిందువులుగా, సరే మీ ఉద్దేశంలో నిజమైన హిందూగా ఒక వ్యక్తి పిలువబడాలంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏందో మీరు చెప్పండి సార్. ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు భారతీయుడు అంటే అట్లా ఏం చెప్తారు? అంటే బయటవాడు వచ్చాడు ఒకడు ఫారినరు, ఓకే, నువ్వు హూ ఆర్ యూ అని అడుగుతాడు. ఇద్దరు వేరే దేశంలో ఆయన ఇండియన్ అని చెప్తావు. ఎట్లా అని అడిగితే ఒక షాక్ అవుతాను. ముందు ఎట్లా ఇండియన్ అని అడిగితే ఏం చెప్తావు? నాకు ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, నేను ఇక్కడ పుట్టాను, లేదా ఇక్కడ పెరిగిన ఆధార్ కార్డు ఉంది అంటే, ఆధార్ కార్డు ఉండి ఇప్పుడు ఇక్కడ పుట్టితే ఇండియన్ అయిపోయావు, నీకు భారతదేశం గురించి ఏం తెలుసు బాబు అని నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అయిపోయింది. అంటే కొన్ని తెలియవచ్చు అది, కానీ పూర్తిగా అవగాహన తెలియకపోవచ్చు. సో ఒక చరిత్ర, ఒక సంస్కృతి, మనకు ఒక హిస్టరీ, ఒక కల్చర్, ఒక హెరిటేజీ, ఎంతో వాంగ్మయము, ఒక విజ్ఞానము అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎన్నో సాధించారు. వేదాల్లో పూర్తి జ్ఞానం ఉంది. అసలు ప్రపంచ దేశాల్లో బట్టకట్టుకునేటువంటి నాగరికతలు లేని అప్పుడు ఇక్కడ వజ్రాలు, వైడూర్యాలు, రాసులు పోసి అమ్మారు. వాటిని చూసి కొల్లగొట్టుకుందామని చెప్పి, లేదా చూద్దామని చెప్పి ఎంతోమంది విదేశీ యాత్రికులుగా వచ్చి వ్యాపారులుగా స్థిరపడి, ఒక మొఘల్స్, ఒక బ్రిటిష్ వాళ్ళు, తర్వాత రాజకీయ నాయకులు కానీ ఇంకోళ్ళు కానీ ఇవాళకి కూడా ఎక్స్ప్లాయిటేషన్ అదంతా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి యాక్టివిజము, అది కూడా కావాలి. ఇప్పుడు ఒకటి డెఫినెట్గా కావాలి, అఫెన్సివ్, ఇంకోటి డిఫెన్సివ్ కూడా ఉండాలి. కానీ అది ఉండి కూడా ఏం సాధించగలిగాము అనేటువంటిది ప్రశ్న. ఇవాళ చూసినట్లయితే వాళ్ళ హిందూ మతం మీద కానీ, ఒక అర్చక వ్యవస్థ మీద కానీ, దాని పరిరక్షకులుగా ఉంటున్నటువంటి ఒక పర్టికులర్ క్లాస్ వాళ్ళ మీద కానీ దాడి జరుగుతూ ఉంటే మనకేం జరుగుతుంది? లేటెస్ట్ చూసినట్లయితే హిందూ మతం ముసుగులు అలాంటి పేరు పెట్టుకుని వెర్రితలలు వేసి ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి కరెంటు పరిస్థితుల్లో మనం అసలు ఎటువంటి మెసేజ్ని ఇస్తున్నాము, మన పిల్లల్ని ఎలా పెంచాలి, ముందు నైతిక విలువలు లోబడుతున్నాయి. సో ఒక ఎంతసేపు పోటీ ప్రపంచంలో నేనే గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఎట్ ఎనీ కాస్ట్ అనేటువంటి ఏది చేశారు. మరి అటువంటిప్పుడు మోరల్ క్యారెక్టర్ అనేటువంటి తగ్గుతుంది. సో క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది? విలువల ద్వారాను, కొన్ని నీతి నియమాలు, ఎథిక్స్, మోరల్స్, ప్రిన్సిపల్స్, వీటి ద్వారా. అవి ఎలా మనం చేయగలుగుతాం? దానికి మనకు శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మహాభారతంలో వేల క్యారెక్టర్స్ ఉన్నాయి, వందల క్యారెక్టర్. వాటి ఒక్కొక్క క్యారెక్టర్ని పరిశీలించినా కూడా అది జరిగిందా జరగలేదా అది పక్కన పెట్టినా కూడా చూసినట్లయితే ఒక్కొక్క దాని నుంచి కూడా మనం ఎంతో మోరల్ నేర్చుకోవచ్చు. ఏం చేయొచ్చు? డూస్ అండ్ డోంట్స్. ఇలా ధర్మరాజులాగా జూదమాడితే ఏమవుతుంది, లేకపోతే భీముడిలాగా గర్వపడితే, దుర్యోధనులాగా గర్వపడితే ఏమవుతుంది, ఇంకో చోట అబద్ధం చెప్తే ఏమవుతుంది, ఇట్లా ప్రతి చోట ఉన్నాయి. రావణాసురులాగా ఇంకో ఆడదాని మీద ఆశపడితే ఏమవుతుంది, అంత పెద్ద బ్రాహ్మడు, అంత పెద్ద శివభక్తుడు ఒక్క వీక్నెస్తో, అహంకారంతోనూ దీంతోనూ వాడేలాగా ఇదైపోయాడు, నాశనం అయిపోయాడు. ఇవన్నీ మోరల్స్ మనం నేర్చుకోగలుగుతాం. కానీ మరి ఇదంతా నేర్చుకునేటువంటి విజ్ఞానము, విద్య చెప్పేటోళ్ళు పూర్వం. ఇప్పుడు అది లేదు కాబట్టి అది ఎలా తెలియజేయాలి? ఇందాక మీరు అడిగినట్టు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి గురువులు, ఇంతమంది ఆశ్రమాలు, ఇంతమంది ప్రవచనకారులు, సాధువులు, ఇంకా మాట్లాడితే ఇగో అక్కడ అఘోరాలు కొన్ని వేల మంది కనపడుతున్నారు. వాళ్ళు ఆ టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. అయితే మరి వాళ్ళ వల్ల ఏమన్నా సమాజంలోకి ఏమన్నా జరుగుతుంది అంటే వాళ్ళందరూ కూడా నేను గమనించింది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఈ పండితులతో వచ్చినటువంటి ఈ చికాకు ఏంటంటే, లేదా ఇష్యూ ఏంటంటే, వాళ్ళు తమ యొక్క పాండిత్య ప్రకర్షను చూపించడానికి వాళ్ళకు వచ్చినటువంటి శ్లోకాలు వాటిని మంచి జాడించి సంస్కృతంలో బాగా మాట్లాడితే మంచి అమ్మ చాలా స్కాలర్ అండి అని అందరూ అనుకుంటారు. అనుకోవాలనేటువంటి ఉద్దేశంలో కూడా ఆ భ్రమలో పడిపోయి నిజంగా కూడా వాళ్ళు ఎన్నో మంచి విజ్ఞానం ఇవ్వాలి, సారాంశం ఇవ్వాలనేటువంటి మంచి బుద్ధితో కూడా చెప్తున్నా
ఇది గంటలు 2 గంటలు చెప్పేటువంటి ప్రవచనం కానీ లేకపోతే ఒక పుస్తకం కానీ ఒక వ్యాసం కానీ ఇవి పిల్లలకి ఎక్కట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు, పారిపోతున్నారు. లేకపోతే ఈ పాటికి అందరిలోని రావాలి కదా, అది గమనించాను. ఒకటి హిందువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళలో బేసిక్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ లేనట్లుగాను, 2 పిల్లల్లో కూడా ఒకవేళ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రుచించేటి వాళ్ళ స్థాయిలో దిగి చెప్పేటువంటి ఒక సిస్టమ్ ఒకటి లోపించినట్టుగా నాకు కనపడింది. అందు గురించి ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ ఈక్షా అని చెప్పి ఒకటి పెట్టాను నేను. ఎందువల్ల ఈక్షా IKS అంటే ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ప్రభుత్వము ఉన్నటువంటి ప్రభుత్వము మోడీ ప్రభుత్వము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ భారతీయ జ్ఞాన పరంపర అని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ మెకాలే విద్యా విధానం వల్ల భ్రష్టు పట్టించబడినటువంటి మన యొక్క చరిత్ర సంస్కృతి అప్పటి నుంచి కానీ ఇప్పటివరకు చూస్తే వాళ్ళ యొక్క ఎజెండాలతో వాళ్ళు దాన్ని నడిపించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని కావాల్సిన రీతిలో, అంటే తాజ్మహల్ ఒక పెద్ద ప్రేమ సింబల్ అని నేను వీడు అక్బరు బాబరు ఇట్లాంటి టిప్పు సుల్తాన్ ఇలాంటి వాళ్ళు హీరోలు గాను, మన రాణా ప్రతాపు మన శివాజీ మన తప్పంటారా? దేశంలో ఉన్న చరిత్రల్ని మళ్ళీ మన తరాలకు చెప్పడం తప్పంటారా? తప్పేలాగవుతుంది. దేశాల్లో ఉన్నది కాదు, మన దేశంలో ఉన్నదాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యతలను మన రెస్పాన్సిబిలిటీ. అవును, చరిత్రలో అవన్నీ లిఖితపూర్వకంగా రాయబడినవే కదా, అవే మన తరానికి చెప్పి తప్పేంటంటారు? కాదు, అది ఎవరు రాశారు, ఎలా రాశారు, ఏ ఎజెండాతో రాశారు. సరే, అంటే ఉదాహరణకు ఇప్పుడు రామాయణం ఉంది, అందరికీ రామాయణం వాల్మీకి గారు రాశారని తెలుసు, అంటే అది ఇప్పుడు అది తప్పంటారా? అది తప్పేం లేదు. వాల్మీకి రాసిన మాట వాస్తవం చెప్పడంలో తప్పు లేదు. అంటే రామాయణం వాస్తవం కాదంటారా? రామాయణం వాల్మీకి రాయటం అనేటువంటిది వాస్తవం.